హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 59 పాయింట్స్ డౌన్ అయ్యి 37,871 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 30 పాయింట్స్ డౌన్ అయ్యి 11,133 దగ్గరగా క్లోజ్ అవ్వడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు జూలై 24న వాళ్ళ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారని ప్రీవియస్గా అప్డేట్ చేయడం జరిగింది. కాకపోతే జూలై 24th కాదు, జూలై 30న మేము రిజల్ట్స్ని అప్డేట్ చేయబోతున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే ఈ రోజు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ వైరస్ రిలేటెడ్గా ఇంపాక్ట్ మనకు స్టార్ట్ అయిందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ 860 అరౌండ్ వరకు మనకు ఫాలో అవడం జరిగింది అనమాట. ప్రెసెంట్ షేర్ ప్రైస్ అయితే 2000 అరౌండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 860 నుంచి 2000 అంటే ఆల్మోస్ట్ 130% దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే మార్చ్ లెవెల్స్ నుంచి కూడా మనకి రైజ్ అవ్వడం అయితే జరిగింది. సో లాస్ట్ టైం వాళ్ళ రిజల్ట్స్ కారణంగానో వాళ్ళ రిజల్ట్స్ లో మంచి నెంబర్ ఆర్ మంచి గ్రోత్ కనిపించడం కారణంగా కాదు మనకి స్టాక్ ప్రైస్ రీసెంట్ టైమ్స్ లో ర్యాలీ అవుతూ వస్తుంది. ఎవరైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ ని చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నారో వివిధ ఇన్వెస్టర్స్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అండ్ రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో కంబైన్ అయ్యి తీసుకొస్తున్న ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తాయని ఒక హోప్ మాత్రమే ఆల్ టైమ్ హైకి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ అయితే తీసుకువెళ్తూ ఉన్నాయి. సో కంపెనీ సరౌండెడ్ గా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్, అలాగే కంపెనీ రానున్న రోజుల్లో వివిధ ప్లేయర్స్ తో కంబైన్ అయి తీసుకురాబోతున్న ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా కంపెనీకి పాజిటివ్ అయినా సరే వీళ్ళు రిజల్ట్స్ ఎలా పోస్ట్ చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. సో ప్రెసెంట్ ఈ స్టాక్లో అంతా పాజిటివిటీ అయితే ఫిల్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో రిజల్ట్స్ కూడా దాన్ని స్టెబిలైజ్ చేసే పరంగా వచ్చినట్లయితే ఓకే, కానీ ఏ మాత్రం వీక్నెస్ మనకి రిజల్ట్స్ లో కనిపించినా సరే మార్కెట్ ఒక రీజన్ వెతుకుతుందన్నమాట ప్రెసెంట్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవ్వడానికి. రిలయన్స్ కోర్ బిజినెస్ అయిన ఎనర్జీ సెగ్మెంట్ లో లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీక్నెస్ కంటే ఫర్దర్ వీక్నెస్ ని పోస్ట్ చేస్తారా, లేదంటే ఆ సెగ్మెంట్ లో స్టెబిలిటీ కనిపిస్తుందా అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ M&M ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మీరు గూగుల్లో చూసినట్లయితే M&M ఫైనాన్స్ షేర్ ప్రైస్ మీకు ప్రీవియస్ డే మీకు 230 దగ్గరగా 228 దగ్గరగా క్లోజ్ అయింది. బట్ ఇప్పుడేమో మీకు 153 అరౌండ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ 33% డ్రాప్ అయినట్లయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. బికాస్ గూగుల్లో ఎక్స్ రైట్స్ రిలేటెడ్ గా అడ్జస్ట్మెంట్ అయితే జరగలేదు. బట్ మీరు ఏ ఫైనాన్షియల్ వెబ్సైట్ లో చూసినా సరే ఆఫ్టర్ రైట్స్ అడ్జస్ట్మెంట్ చేసి మనకి స్టాక్ ఎలా మూవ్ అయిందని అప్డేట్ అయితే వాళ్ళు ఇస్తుంటారు. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ రైట్స్ మనకి 11% దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే గెయిన్ అవడం అయితే జరిగింది. కంపెనీకి సంబంధించి డివిడెండ్స్ కానీ, రైట్స్ కానీ, బోనస్ కానీ, స్ప్లిట్ కానీ వీటికి ఎక్స్ డేట్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. సో రిజల్ట్ అనేది ఆ రోజున స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. సో రైట్స్ రిలేటెడ్ గా ఈ రోజు ఎక్స్ డేట్ కాబట్టి మనకు ఆ ఇంపాక్ట్ అనేది ఈ రోజు స్టాక్ ప్రైస్ లో అయితే రిఫ్లెక్ట్ అయింది. సో నేను హయ్యర్ లెవెల్స్ లో బై చేశాను, ఇప్పుడు ఇది నాకు నెగిటివ్ అవుతుంది కదా, 200 అరౌండ్ నేను బై చేశాను, ఇప్పుడు 150 అరౌండ్ ఉంది, నాకు ఇది లాస్ అవుతుంది కదా అంటే మీరు రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసినట్లయితే అది మీకు 50 రూపీస్లో దొరుకుతుంది కాబట్టి సో అది ప్లస్ మీరు ఏ ప్రైస్ లో అయితే కొన్నారో ఆ రెండింటిని కూడా యావరేజ్ చేసినట్లయితే దాన్ని మీరు కరెంట్ మార్కెట్ తో కంపేర్ చేసినట్లయితే మీకు అర్థమైపోతుంది అనమాట మీరు ఎంత ప్రాఫిట్ లో ఉన్నారనేది. సో లాంగ్ టర్మ్ కోసం ఈ షేర్స్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు అయితే ఓకే, బట్ ఎవరైతే రైట్స్ ఇష్యూ కోసమే దీంట్లో ఎంటర్ అయ్యారో మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. M&M ఫైనాన్స్ ఆర్ఈని హోల్డ్ చేసి రైట్స్ ఇష్యూని అప్లై చేసుకోవడం అనమాట. ఆర్ఈ అంటే రైట్స్ ఎంటైటిల్మెంట్. సో రైట్స్ ఇష్యూలో మీరు ఎంటర్ అవ్వాలంటే ఆర్ఈ అనేది ఒక కీ లాగా అనమాట. సో మీకు ఆర్ఈ అనేది మీ డీమ్యాట్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. సో మీరు అవి హోల్డ్ చేసుకుంటూ రైట్స్ ఇష్యూ 28th జూలై ఓపెన్ అవుతుంది కాబట్టి 28th జూలై మీరు రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసి 50 రూపీస్లో M&M ఫైనాన్స్ షేర్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. లేదు నేను రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు, నాకు ఈ ప్రాసెస్ అంతా వద్దు అనుకుంటే మీరు M&M ఫైనాన్స్ ఆర్ఈని కూడా మార్కెట్లో సెల్ చేయొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ టైంలో RIL ఆర్ఈ అనేది మనకు కనిపిస్తుంది కదా, సో దాన్ని మార్కెట్లో మనం బై చేయొచ్చు అండ్ అలాగే సెల్ కూడా చేయొచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు గమనిస్తే PVR రిలేటెడ్గా కూడా రైట్స్ ఇష్యూకి PVR RE అనే షేర్స్ కూడా డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. సో అవి కూడా ఎవరైనా మార్కెట్లో సెల్ చేయొచ్చు, లేదంటే మార్కెట్లో బై చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు మాత్రమే PVR రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయగలరు. అలాగే రానున్న రోజుల్లో M&Mలో మీకున్న ఆర్ఈని మార్కెట్లో సెల్ చేసేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అయితే పోతుంది రైట్స్ ఇష్యూ నుంచి. అండ్ మార్కెట్లోంచి ఎవరైతే వాటిని కొనుక్కుంటారో వాళ్ళకి M&M ఫైనాన్స్ షేర్స్ లేకపోయినా సరే వాళ్ళు రైట్స్ ఇష్యూలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఈ M&M ఫైనాన్స్ షేర్స్ ని జూలై 21 దానికంటే ముందు కొనండి అని నేను చెప్పిందే ఈ ఆర్ఈ రైట్స్ ఎంటైటిల్మెంట్ కోసం. జూలై 28th ఓపెన్ అవబోతుంది రైట్స్ ఇష్యూ, అలాగే ఆగస్ట్ 11th క్లోజ్ అవబోతుంది. సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే మీ క్రెడిట్ అయ్యే ఆర్ఈని అలా హోల్డ్ చేసుకొని జూలై 28th నుంచి అప్లికేషన్ అయితే రైట్స్ ఇష్యూకి అయితే వేయండి. లేదొద్దు అనుకుంటే మార్కెట్లో ఎలాగో దానికి కొంత డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు సెల్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రొసారీ బయోటెక్ IPO గురించి మాట్లాడుకోవాలి. రేపు మనకి రొసారీ బయోటెక్ IPO అనేది మార్కెట్లో లిస్ట్ అవ్వబోతుంది. సో లిస్ట్ అయ్యాక ఏ ప్రైస్ లో లిస్ట్ అయిందని చూసుకొని సెల్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే 10 AM అరౌండ్ అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే
లేదు మార్కెట్లో అది లిస్ట్ అవ్వకముందే నేను సెల్ చేసేద్దాం అనుకుంటే కూడా 10 AM కంటే ముందే ప్రీ మార్కెట్ ఆర్డర్స్ని కూడా మీరు ప్లేస్ చేయొచ్చు. అంటే అందరూ ఆర్డర్స్ ప్లేస్ చేసే దానికంటే ముందుగా కూడా మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయొచ్చు అనమాట. ప్రెసెంట్ ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ లైక్ 425 రూపీస్ కంటే కూడా 175 to 180 రూపీస్ ఎక్కువ పెట్టి కొంటామని చెప్పి బయట ఇన్వెస్టర్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇన్ పర్సంటేజ్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే 40% అరౌండ్ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఉందన్నమాట. కాకపోతే అవుట్ సైడ్ ట్రేడ్ అవుతున్నది కొంతమంది ఇన్వెస్టర్స్ మధ్యలోనే. కాకపోతే మార్కెట్ లో ఒకసారి లిస్ట్ అయింది అనుకోండి, రియల్ సప్లై అండ్ డిమాండ్ మనకు అర్థమవుతుంది. కాబట్టి మార్కెట్ లో లిస్ట్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్ గా గ్రే మార్కెట్ ప్రీమియం తో లిస్ట్ అవ్వాలని అయితే రూల్ అయితే కాదు. సో రొసారీ బయోటెక్ ఐపీఓ ఎవరైనా కొత్తగా వింటున్నట్లయితే ఆ కంపెనీ రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది. అండ్ ఐపీఓ నేను అప్లై చేస్తున్నానా లేదా అండ్ దానికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకునే దానికంటే ముందు జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ గురించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. మొదటిది, అంటే వీళ్ళు ఫండమెంటల్ గా వీక్ కంపెనీ అయితే కాదు, కాకపోతే షేర్ ప్రైస్ ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఇలా వీక్నెస్ లోకి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ అనమాట. జీ మీడియా అంతా కూడా మనకి ఎస్ఎల్ గ్రూప్ కిందకైతే వస్తుంది. సో ఈ ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి సంబంధించిన మిగతా కంపెనీస్ కోసం అప్పులు తీసుకొని అప్పులకు గాను జీ ఎంటర్టైన్మెంట్ షేర్స్ అయితే ప్లెడ్జ్ చేశారనమాట, అంటే తాకట్టు పెట్టారనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నారో అది టైంకి కట్టలేకపోతుండేసరికి జీ ఎంటర్టైన్మెంట్ షేర్స్ని ఎవరైతే అప్పుగా పెట్టుకొని డబ్బులు ఇచ్చారో వాళ్ళు మార్కెట్లో సెల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉండడం అండ్ వీళ్ళ ప్రమోటర్స్ లో కూడా స్టెబిలిటీ లేకపోవడంతో ఈ కంపెనీ మీద అయితే మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ వచ్చింది. ఒక కంపెనీ యొక్క బిజినెస్ కాదు, ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ కూడా ఆ కంపెనీ షేర్ ప్రైస్ అయితే ఇంపాక్ట్ చేస్తారనమాట. వీళ్ళ ప్రమోటర్స్ అప్పులు ఎప్పుడైతే ఒక కొలిక్కి వస్తాయో అప్పుడే మనకి స్టాక్ ప్రైస్ లో కొంత స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది. జీ ఎంటర్టైన్మెంట్ ఎండి అండ్ సిఇఓ అయిన మిస్టర్ పునీత్ గోయంకా గారు జీ మీడియాలో తన నాన్ ఎగ్జిక్యూటివ్ అలాగే నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పోస్ట్ అయితే రిజిగ్నేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి రావడం జరిగింది అనమాట. ఇది అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ గురించి అయితే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ గా వడాఫోన్ ఐడియా వాళ్ళు ఫైట్ చేస్తున్న ఇష్యూకి సుప్రీం కోర్ట్ అయితే ఫైనల్ వెర్డిక్ట్ వడాఫోన్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. 2019 అక్టోబర్ నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వడాఫోన్ ఐడియాకి 833 crores అనేది పెండింగ్ ఉన్నాయన్నమాట. సో 833 crores వడాఫోన్కి రావాల్సిన డబ్బుల్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళైతే హోల్డ్ చేసి అయితే ఉంచారు. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇంకా రీఫండ్ చేయట్లేదు అని వడాఫోన్ ఐడియా వాళ్ళు బాంబే హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. సో బాంబే హైకోర్టులో కూడా వడాఫోన్ ఐడియాకే పాజిటివ్ గా తీర్పు రావడం జరిగింది అనమాట. కాకపోతే దాన్ని సవాల్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అండ్ ఈ రోజు సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఎప్పుడో ఫ్యూచర్ లో మీకు రావాల్సిన డబ్బులు వస్తుందా రాదా అని ఒక క్వశ్చన్ మార్క్ తో ప్రెసెంట్ వడాఫోన్ ఐడియా లిమిటెడ్ కి ఇవ్వాల్సిన డబ్బుల్ని విత్ హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. కాబట్టి కమింగ్ డేస్ లో ఆ డబ్బులు అనేది వడాఫోన్ ఐడియా క్రెడిట్ చేయండి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ August 10th మనకి సుప్రీంకోర్టు హీరింగ్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రిలేటెడ్ గా ఉంది. కాబట్టి వడాఫోన్ ఐడియా కంపెనీ ఫ్యూచర్ ఏంటి అని ఉంటున్న క్వశ్చన్ మార్క్స్ కి ఆ జడ్జిమెంట్ అయితే ఆన్సర్ ఇస్తుంది. బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. బజాజ్ ఆటో వాళ్ళు ఈ రోజు వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో రెవెన్యూస్ లోను అండ్ అలాగే ప్రాఫిట్స్ లో కూడా మనకి డ్రాప్ కనిపించింది అనమాట. వాళ్ళ రెవెన్యూస్ గా 3079 crores అయితే పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 60% తగ్గినట్లు అనమాట. అలాగే ప్రాఫిట్స్ వీళ్ళు 528 crores అయితే పోస్ట్ చేశారు. ఈ ప్రాఫిట్స్ ని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 53% మనకి డ్రాప్ కనిపిస్తున్నట్లు. సో రెవెన్యూస్ లో 60%, ప్రాఫిట్ లో 53% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మనకి డ్రాప్ అయితే కనిపించింది. అంతకుముందు 15.4% వీళ్ళకి మార్జిన్స్ ఉంటే అది ఇప్పుడు తగ్గి 13.3% కి రావడం జరిగింది అనమాట. ఒక కంపెనీ మార్జిన్స్ అనేవి ఆ కంపెనీ యొక్క ఎఫిషియన్సీని డిఫైన్ చేస్తాయన్నమాట. ఆ కంపెనీ ఎంత ఎఫిషియెంట్ గా ఆపరేషన్స్ ని మేనేజ్ చేస్తుందని అండ్ ఎక్కడైతే మార్జిన్స్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయో మనం దాన్ని పాజిటివ్ గా తీసుకోవచ్చు. వీళ్ళు అప్డేట్ చేసిన డేటాలో కీ ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ వీళ్ళ మార్కెట్ షేర్ ఇంప్రూవ్ అవడం అనమాట. డొమెస్టిక్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో అంతకుముందు వీళ్ళకి 18.5% మార్కెట్ షేర్ ఉంటే ఇప్పుడు అది ఇంప్రూవ్ అయ్యి 20.7 గా ఉంది. అండ్ వీళ్ళ ఓవరాల్ సేల్స్ ని మాట్లాడుకుంటే డొమెస్టిక్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 73% ఫాలో అయ్యాయి. అండ్ అలాగే వీళ్ళ ఎక్స్పోర్ట్స్ 54% దగ్గరగా ఫాలో అవడం అయితే జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సపోర్ట్ ఇమీడియట్ గా 11,070 దగ్గర గమనిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇది బ్రేక్ అయినట్లయితే 11,000 మార్క్ ని నిఫ్టీ హోల్డ్ చేస్తుందా లేదా అనేది అయితే నేను గమనిస్తాను. రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 11,160 to 180 ఈ రేంజ్ అయితే గమనిస్తున్నాను. ఒకవేళ ఇది బ్రేక్ చేసి 200 పైన మార్కెట్ సస్టైన్ అయినట్లయితే నిఫ్టీ సస్టైన్ అయినట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 11,400 దగ్గరే గమనిస్తున్నాను. బట్ ప్రెసెంట్ లెవెల్స్ నుంచి దగ్గరగా చూడాలనుకుంటే 11,215 కూడా మనం రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 22,340 అండ్ రెసిస్టెన్స్ 23,260. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 23rd July వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేట్ అని మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కంపేర్ చేస్తూ ఇంపార్టెంట్ సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ ని గమనిద్దాం.
సో రీసెంట్ టైమ్స్లో 11,000, దాని తర్వాత 11,200 అండ్ నిన్న 11,500 ఇలా మనకి రెసిస్టెన్స్ అయితే షిఫ్ట్ అవుతూ వచ్చింది టాప్ సైడ్కి. ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి 11,200 దగ్గరికి ఒకవేళ మార్కెట్ వస్తున్నట్టయితే కొంత కాషియస్గా ఉండండి. 11,200 కంటే పైకి మార్కెట్ వెళ్ళదు అని చెప్పి కాల్ రైటర్స్ అయితే కొంత స్ట్రాంగ్గా రైట్ చేశారు. అండ్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆప్షన్ చైన్ ప్రకారం అయితే మనకి 11,500 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నది మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా కాబట్టి ఈ మంత్ అంతా కూడా 11,500 అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా అయితే ఉంటుంది. అలాగే సపోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మీరు గమనించినట్లయితే 11,000 అనేది ఒక స్ట్రాంగ్ ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే మనకి బిల్డ్ అవడం జరిగింది. ఈవెన్ అది మీరు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.